వారణాసి మనం అనుకున్న దానికంటే ఇంత పెద్దగా ఉంది ఏంట్రా బాబు. ఫౌజీ టీజర్ వస్తుందా రాదా, వచ్చినా గానీ ఎప్పుడు వస్తుంది, పెద్ద సెట్ ఏదో చేస్తున్నారంటే ఇక చాలా మాట్లాడుకోవాలి దాని గురించి. ఎన్టీఆర్ గారికి ఇంజురీ అయింది, పారడైజ్ టీజర్ రాబోతుంది, ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందంట. ఇవే కాకుండా ఇంకా చాలా వాటి గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ గురించి ఎక్కువ మాట్లాడేసుకుందాం. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లేస్ అయితే చెక్అౌట్ చేసేయండి. కొత్తగా గోస్ట్ ఆఫ్ సుషిమా స్టార్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి, స్టార్ట్ చేస్తుందాం వచ్చేసేయండి. సో హాలీవుడ్ నుంచి ఫస్ట్ మాట్లాడుకుంటే ఏమీ మాట్లాడుకోవడానికి ఏమీ లేదా అక్కడ. స్పైడర్ మ్యాన్ చీల్చి చెండ ఆడుతుంది, రిలీజ్ అయిన 4 రోజులు అవుతుంది, $1 బిలియన్ కొట్టేసింది. ఐ థింక్ దిస్ ఈస్ ద సెకండ్ ఫాస్టెస్ట్ మూవీ ఇన్ ద వరల్డ్ టు క్రాస్ $1 బిలియన్. ఇవాళ తోటి ఈ వీడియో వచ్చేలోపు ఆల్రెడీ 1 బిలియన్ కొట్టేసి ఉంటుంది, ఇంకా ఎక్కువ కొట్టేసి ఉంటుంది. ఫస్ట్ ఓపెనింగ్ వీకెండ్ ఏదైతే ఉందో, అంటే లైక్ థర్స్డే కూడా వాళ్ళు ఎక్స్ట్రా రిలీజ్ చేసారు, వాళ్ళకి దగ్గరగా $941 మిలియన్ కొట్టింది సినిమా. హైలైట్ ఏంటో తెలుసా, డొమెస్టిక్ లో $360 మిలియన్ కొట్టింది ఫస్ట్ వీకెండ్ లోనే. ఈ రికార్డ్ ప్రీవియస్ గా అవెంజర్స్ ఎండ్ గేమ్ ఉండేది. అవెంజర్స్ 357 మిలియన్ తో కొడితే దాన్ని దాటేసింది ఇది. ఈ అర్థం చేసుకుంటా, అంటే ఆబ్వియస్లీ నువ్వు అడ్జస్ట్ ఇన్ఫ్లేషన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పటికి ధరలు పెరిగినాయి, కాస్ట్లు పెరిగినాయి, ఫుట్ ఫాల్స్ తగ్గినాయి. ఎట్లా అనుకుంటే మాత్రం ఇప్పటికీ అవెంజర్స్ ఎండ్ గేమ్ టాప్ ఉంటుంది. బట్ స్టిల్ ప్రస్తుతానికి ఈ రికార్డు ఇంకా బ్రేక్ చేసేది డూమ్స్ డే అని అనిపిస్తుంది నాకు. ఇది మాత్రం ఒకవేళ డూమ్స్ డే బ్రేక్ చేయగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అట్లా అనుకున్నా కానీ స్పైడర్ మ్యాన్ భయ్య, ఇంకేం మాట్లాడలేదు. హీఈస్ ద నంబర్ 1, ఈస్ ది ఓన్లీ వన్, ఇంకెవరు లేడు. బ్యాట్ మ్యాన్ అంటారు, సూపర్ మ్యాన్ అంటారు, యా ఐఎమ్ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ. బట్ లేదయ్యా కష్టం. ఇంకా ఇప్పుడు ముఖ్యంగా జేమ్స్ గన్ ఏదేదో చేస్తున్నాడు, అక్కడ ల్యాంటన్సే ఆగం పట్టించేటట్టున్నాడు. ఇంకా సినిమాలు ఏవి రావట్లేదు, మ్యాన్ ఆఫ్ టుమారో పోతుంది, బ్యాట్ మ్యాన్ 2 ఇంకో 2 ఏళ్ళు పడుతుంది రిలీజ్ అవడానికి. ఇట్లాంటి పెట్టుకొని డీసీ ఇంకా పడుకోవాలి, ఇంకా ఏం లేదు. నాకు తెలిసి బ్యాట్ మ్యాన్ 2 వచ్చేలోపు టోటల్ డీసీ యూనివర్స్ టోటల్ గా ఖతం అయిపోతుంది నా ఫీలింగ్. మీ థాట్స్ ఏంటి అసలు? స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ గా నేను చాలా సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. అండ్ రిజల్ట్స్ ఇంతకంటే ఇంకేం కావాలి నా ఫీలింగ్ అనమాట. 2 బిలియన్ ఖచ్చితంగా కొడుతుంది. సో స్పాయిలర్ టాక్ వీడియో ఎడిట్ వస్తుంది, చేస్తున్నాం, థర్స్డేనా ఇప్పుడు వస్తుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్. సో ఈ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ కోకా, కొరియన్ కనకరాజ్, వరుణ్ తేజ్ మూవీ వస్తుంది. హారర్ కామెడీ ఆబ్వియస్లీ ట్రైలర్ ఆల్రెడీ వచ్చేసింది. నాకు ఓకే అనిపించింది, ముఖ్యంగా నవ్వు వచ్చింది కొన్ని ప్లేసుల్లో. నేను నవ్వుతా అనుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ టీజర్ అంత నవ్వియలేదు అన్నట్టు. బట్ మేర్లపాక గాంధీ విత్ సత్య ఉన్నారు కాబట్టి బాగానే అనిపిస్తుంది. ఇంకా సినిమా బాగుండాలని కోరుకుంటున్నా, ఏమో చూడాలి. బట్ ప్రీవియస్ మూవీస్ ఏవి వర్కౌట్ కాలేదు నాకు వరుణ్ తేజ్ గారివి. బాగుంటే హ్యాపీయే, లైక్ కొంచెం తేడా అయితే కొడుతున్నా కొన్ని సీన్స్లలో, ఏంట్రా అని ఫీలింగ్ వస్తుంది. బట్ లెట్స్ హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. ఇదే కాకుండా మన లోకేష్ కనగరాజు, కొరియన్ కనగరాజు తెలుగులో వస్తుంది. లోకేష్ కనగరాజ్ చేసిన సినిమా DC దాసన్ చంద్ర సినిమా. ఈ సినిమా కూడా 7th నాడు రిలీజ్ అవుతుంది, డైరెక్టెడ్ బై అరుణ్ మాతేశ్వరన్. ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్స్ అని నచ్చినాయి నాకు. ముఖ్యంగా సెకండ్ ట్రైలర్ లో అనిరుద్ధ్ ఏదో కొట్టిండు, బాగానే అనిపించింది. ఫస్ట్ ట్రైలర్ అయితే మాత్రం వేరే లెవెల్ కొట్టేసింది, నో డౌట్ అబౌట్ ఇట్. సో బాగుండాలని కోరుకుంటున్నా. ఏమో టోటల్ యాక్షన్ అంతా, బట్ ఎందుకు నాకు సపరేషన్ డిప్రెషన్, సిస్టమ్ అగేన్స్ట్ గా పోరాడడం ఎందుకు అనిపిస్తుంది నాకు. లెట్స్ సీ. ఇవే కాకుండా చిన్న సినిమాలు KJQ అని ఒక సినిమా ఉంది, అండ్ ఆల్సో అనకాపల్లి అని తెలుగు నుంచి వస్తున్నాయి అనమాట. నేనైతే రెండే పోతా, కొరియన్ కనకరాజ్ అండ్ ఆల్సో DC. మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి, లేదా 14th కి వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే మనకి విశ్వనాథన్ సన్స్ వస్తున్న టైంకి. సో మౌలి కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది భయ్య. అంటే లిటిల్ హార్ట్స్ అంత పెద్ద హిట్ అయితే టెక్నికల్లీ నాకు ఇంకెక్కువ కొట్టాలనిపించింది ఆ సినిమా. నాకు ఆ సినిమా చాలా ఇష్టము. 100 కోట్లు కొడతా అనుకున్నా, కొట్టలేదు. అంటే ఇదే మలయాళం సినిమా అయితే వేరైతే కొడతారు, మన దగ్గర ఇట్లాంటివి కొట్టవు. ఇట్లా అనుకున్నా కానీ సెకండ్ సినిమా కాల్డ్ దొంగనా కొడుకంట. మౌలి తన తరహాలోనే తన స్టైల్లోనే ప్రమోషన్ స్టార్ట్ చేసేసిండు. 2 వర్టికల్ వీడియోలు పెట్టిండు. వాళ్ళ రియల్ ఫాదర్ తో వీడియో చాలా బాగుంది, మస్తు హిలేరియస్ అనిపించింది. దే ఆర్ లిటరలీ హిలేరియస్, అది మాత్రం పక్కా చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్, బాగుండాలని కోరుకుంటున్నా. ఒక క్రైమ్ కామెడీ కాబట్టి జస్ట్ ఏదో నార్మల్ రైటింగ్ కాకుండా ఇట్ హ్యాస్ టు బి రియలీ గుడ్ అన్న ఫీలింగ్. మీరు ఎక్సైట్మెంట్ తో ఉన్నారా కింద కామెంట్స్ చెప్పండి. సో నాని గారు ప్రొడ్యూసర్ గా, నితిన్ గారు హీరోగా వస్తున్న సినిమా పేరు అలియా సురుకుమిని అన్నట్టు. దీని టీజర్ వచ్చేసింది, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ రియాక్ట్స్ ఆల్రెడీ వీడియో పెట్టేశాను, చూసేసేయండి. సో ఈ సినిమా ప్రొడ్యూసర్ గా నాని గారు ఉన్నారు, యునానిమస్ ప్రొడక్షన్ చేస్తుంది. ఇది లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అనే సిచ్యువేషన్ అనమాట. నాని గారు నితిన్ గారి మూవీకి క్లాప్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఐ థింక్ అల్లరి బుల్లోడే ఎప్పుడో, లైక్ రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో. ఇక్కడ నుంచి నాని గారు ఇప్పుడు నితిన్ గారి సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇట్స్ సంథింగ్ ఎల్స్. ఈ సినిమాలో హీరోయిన్ మన సాజిద్ నాడియాడ్ వల్ల నీస్ అంట, అంటే ఆమె పేరు ఆఫియా సైదే సంథింగ్ ఏదో ఉంది, ఆమె హీరోయిన్ గా చేస్తుంది అంటున్నారు. అండ్ ఇది ఒక వాళ్ళ వైఫ్ పేరు మీద అడల్ట్ నావెల్స్ రాస్తున్న బీటెక్ మ్యాథ్స్ ప్రొఫెసర్ అని అయితే అనుకుంటా. ఈ షూటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకెన్ని రోజులు పడుతుందో తెలీదు. సో ఏమో నితిన్ గారి సినిమా అంటే మాత్రం కొంచెం డౌట్ అయి కొడుతుంది. ఇప్పటివరకు దారుణాలు, కళాఖండాలు, వదిలే అవేవో వస్తున్నాయి అన్నట్టు. ఆ రేంజ్ లో సినిమాలు ఇచ్చారు. ఈ సినిమా నాన్నగారు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి, అండ్ ఆల్సో దండోరా సినిమా డైరెక్టర్ కాబట్టి, లెట్స్ సీ అనే ఫీలింగ్ గ్యారంటీగా ఉంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. సో అజిత్ కుమార్ గారి నెక్స్ట్ సినిమా AK-64 ఈజ్ డైరెక్టెడ్ బై ఆదిక్ రవిచంద్రన్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసింది అదే జరుగుతుంది అనుకున్నా. గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ అయింది కాబట్టి లెట్స్ డూ ఇట్ అనే ఫీలింగ్. ఈ సినిమా టైటిల్ వచ్చేసి డేర్ డెవిల్ అంట. సో ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చేది మన అనిరుద్ధు. మూస కొట్టేసుకుంటూ పోతారు, అదే ఉంటది సేమ్. అదే ఒకటి కాలిట్ మా అన్న గొప్ప, మా అన్న తోపు, దమ్ముంటే ఆపు, ఇట్లాంటి బిట్ మీదనే ఫ్యాన్ మేడ్ ఫిల్మ్ అంటారు, ఫ్యాన్స్ కోసం సినిమా ఏదో అంటారు, వచ్చేస్తుంది.
మన దగ్గర చేస్తలేరా అంటే అట్లా కాదు, మన దగ్గర కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు నా ఫీలింగ్. బట్ లెట్స్ సీ అంటే అజిత్ కుమార్ గారు కూడా సినిమా చేయాలని లేదు, ఆయన చేస్తున్నారు ఏదో చూద్దాము. నాకు గుడ్ బ్యాడ్ అగ్లీ వాస్ ఓకే అంటే థియేటర్లో కొంచెం అనిపించింది కానీ మళ్ళీ చూడలేదు అసలు, చూడలేను కూడా. నా ఫీలింగ్ ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ మా సాయిగానికి అస్సలు నచ్చదు సినిమా, అబ్బో వాంతి వస్తుందట సినిమా చూస్తుంటానికి. సో మీకు గుడ్ బ్యాడ్ అగ్లీ నచ్చిందా? నాకు మార్క్ యాంటనీ అంత బాగా నచ్చలేదు. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో అయిపోయింది. డేర్ డెవిల్ అంట ఎందుకు ఆ పేరు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. మార్వెల్ ఆల్రెడీ ఏమో వదిలే కానీ. సో డిఎస్పీ గారి లుక్ వచ్చేసింది ఎల్లమ్మ నుంచి పర్షి. ఆల్రెడీ మనకి పర్షి టీజర్ వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు లుక్ వచ్చింది అనమాట ఆయన బర్త్డేకి. ఇట్ వాస్ ఓకే, గుడ్ చూద్దాం అనే ఫీలింగ్ అంతే తప్ప నాకు కొత్తగా అబ్బో గ్రౌండ్ బ్రేకింగ్ అవన్నీ ఏం అనుకోవట్లేదు. అండ్ ఇది ఒక పీరియడ్ మూవీ ఆబ్వియస్లీ. సో ఎలా చూపిస్తారో అండ్ ఆల్సో నాటకాలు దాని మీద ఉంటుందంట సినిమా అంటున్నారు. సో చూడాలి. అండ్ ఐ ఎక్సైటెడ్, రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ అంటే లేదు. బట్ వేణు వెళ్దాండి కాబట్టి చూద్దాం. చాలా టైం పట్టింది డిఎస్పీ గారి మీద నా డౌట్, ఎందుకంటే హీఈస్ ఎ ఫెంటాస్టిక్ మ్యూజిషియన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యాక్టరా అంటే ఏమో తెలియదు. సో చూడాలి ఎట్లుంటుందో. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు మనకి. నాకైతే మాత్రం డిసెంబర్ ఆ టైం అనుకుంటున్నా, డిసెంబర్లో రాదు. నీకు ఏమో చూద్దాం ఎట్లా ఉంటుందో. మీ థాట్స్ ఏంది దీన్ని చూసిన తర్వాత నచ్చిందని అసలు కామెంట్స్ చెప్పండి. సో ఇదనుకున్నా కానీ కార్తీ గారి సర్దార్ 2 టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. చాలా రోజులు వెయిట్ చేస్తున్నా. నాకు సర్దార్ 1 చాలా ఇష్టం. సినిమా చాలా బాగుంటుంది. సూపర్ స్పై యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా చూస్తుంటే ఓకే అనే ఫీలింగ్ అయితే వస్తుంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఇద్దరు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు వడిసే స్పైస్ అయిపోయారు. కొత్తగా మాలవిక మోహన్ కూడా యాడ్ అయిపోయింది. విలన్ గా ఎస్జే సూర్య. నాకు ఎందుకో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలకి డైరెక్ట్ తీసుకొచ్చి దీనిలో పెట్టినట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ లెట్స్ సీ. ఏ దారుణంగా వాడిన దీంట్లో నాకు నచ్చలేదు. బట్ లెట్స్ హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. సెప్టెంబర్ 10th వస్తుందంట సినిమా. బాగుంటే హ్యాపీ, ఇంకేమొద్దు. సో ఆగస్ట్ మంత్ చాలా పెద్ద అప్డేట్స్ మంత్ పయ్యా. ఎందుకంటే మనకి ప్యారడైజ్, టాక్సిక్, మేబీ వారణాసి, ఫౌజీ అండ్ ఆల్సో పాసిబిలీ మెగా 158 అయినా విశ్వంబర అయినా అప్డేట్ వస్తుంది. ఎందుకంటే August 22 నాడు మన చిరంజీవి గారి బర్త్డే. నాకేమనిపిస్తుంది అంటే విశ్వంబర అప్డేట్ ఇస్తారని నాకు అనిపిస్తుంది. ఒకవేళ సినిమా వస్తే, అంటే సినిమా రిలీజ్ అవుతుంది అంటే October 15th అప్పుడు రిలీజ్ చేస్తాం అంటున్నారు దసరాకి. ఏమవ్వయా నాకైతే నమ్మకం లేదు. అది పక్క పెట్టుకున్నా కానీ మనకి సంక్రాంతికి ఆ టైంకి ఆర్ఎల్స్ నెక్స్ట్ ఇయర్ మార్చ్కి ఆ టైం వరకు మన మెగా 158 వచ్చేస్తుంది కాబట్టి దాని అప్డేట్ కూడా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఏమో బ్రో, నాకైతే మాత్రం విశ్వంబర వస్తుందా రాదా డౌటే. నాకైతే మాత్రం ఒకవేళ ఇన్ని రోజులు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో చాలా కష్టపడి బెటర్ చేసి సినిమా రిలీజ్ చేస్తున్నట్టు కాదు, ఇంకా సైలెంట్గా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను నా ఫీలింగ్. ఆ సినిమా మీద నాకు బొక్క కూడా నమ్మకం లేదు. నేను 2 yearsగా మింగులు తింటున్నా దాని మీద, తప్పే లేదు. బట్ స్టిల్ అస్సలు బాగాలేదు. అసలు నాకు అసలు విశ్వంబర మీద నమ్మకమే లేదు, అవసరం కూడా లేదు. సైలెంట్గా సెల్ఫ్ చేసిండ నా ఫీలింగ్. మీ థాట్స్ ఏంటి అసలు దీని మీద? అప్డేట్ వస్తుందా? దేని మీద వస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. బర్త్డే నాట్. సో ఇవన్నీ మాట్లాడుకున్నా కానీ ప్యారడైజ్ వచ్చేస్తుందయ్యా ఇవాళ వెనస్డే. రేపు థర్స్డే. మనకి ఆల్రెడీ టైం వచ్చేసి ఉంటుంది. ఈ పార్టీకి నేను ఇంకా రికార్డింగ్ ఇచ్చేటప్పుడు టైంకి చెప్పలేనంటో. సో కుమ్మేద్దాం. ఐ థింక్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్ ప్యారడైజ్ అనుకున్నా. అసలు చాలా తక్కువ అంచనా వేసిన స్పైడర్ మ్యాన్ని కుమ్మ వదిలేసింది. స్పైడర్ మ్యాన్ టాప్, తర్వాత సెకండ్ ప్యారడైజ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మెల్లగా ఏం తీసారో జనంత సల్లా పడదాం అనే ఫీలింగ్లో ఉన్నా నేను. సో ఆయా షేర్ వచ్చింది. ఐమ్ ఎంజాయింగ్ ఎవ్రీ డే. ఆ సాంగ్ ప్రతిరోజు వింటున్నా నేను. సో ఇప్పుడు టీజర్ మళ్ళీ అదే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలి, మళ్ళీ పెంచాలి. September 24th సినిమా రిలీజ్. 23rd నాడు USA వస్తే అంట, ప్రీమియర్స్ పడితే అంట వాళ్ళకి. ఐ రియల్లీ హోప్ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది నాన్నగారి సినిమా, అంటే టెక్నికల్లీ 1 yearకి ఒకసారి వస్తారు కానీ బట్ స్టిల్ ఈ టైం కొంచెం లేట్ అయిపోయింది కదా. మీ థాట్స్ ఏంటి అసలు? ఈ సినిమా మీద ఎక్సైట్మెంట్ ఉందా, పెరిగిందా, ఇంకా వెయిట్ చేస్తున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. లైవ్ ఉంటుంది మన మ్యాన్ ఆఫ్ ఫిక్షన్లో, లైవ్ ఉంటుంది. రియాక్షన్ వీడియో మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ రియాక్ట్స్లో పడుతుంది. సో రెండింటికి సబ్స్క్రైబ్ కొట్టేసి రెడీగా ఉండండి. సో ఈ వీక్ అంతా కూడా ఇంజురీస్ మీద బాగా న్యూస్ తెలుస్తుంది. ముఖ్యంగా రష్మిక మందన్న గారు స్టంట్స్ చేస్తుంటే ఆమెకి ఇంజురీ జరిగింది. అండ్ ఆల్సో ఎన్టీఆర్ గారు కూడా షోల్డర్ ఇంజురీ జరిగింది అన్నట్టు. ఐ డోంట్ నో ఇది ఎన్టీఆర్ షూటింగ్ లో జరిగిందా లేకపోతే బయట జరిగిందో తెలియదు కానీ షోల్డర్ ఇంజురీ అయితే జరిగింది. అండ్ ఎన్టీఆర్ గారిని ఒక 6 to 8 weeks వరకు రెస్ట్ తీసుకోమని చెప్పారంట. ఇది రష్మిక మందన్న గారు కూడా ఆమెకి హిప్ ఇంజురీ జరిగింది అనమాట. ఆమెను కూడా 6 నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పారంట. మనం అనుకుంటాం జస్ట్ ఏదో స్టంట్ డబుల్స్ వాడకూడదు, మన వాళ్ళు చేసేస్తున్నారు కాదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో చేయాలి, చాలా కష్టమైతా ఉంటుంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి, వేరే వాళ్ళ సిచ్యువేషన్స్ కి, ముఖ్యంగా యాక్టర్స్ కూడా వాళ్ళకి రాని దాన్ని నేర్చుకొని ఏదో చేస్తూ ఇబ్బంది పడి ఇంజురీస్ చేసుకునే కంటే స్టంట్ డబుల్స్ ని వాడడం బెటర్. సో ఐ రియల్లీ హోప్ వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ గెట్ వెల్ సూన్. సో ఫౌజీ షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్ గారు జాయిన్ అయ్యారు మొన్నటి నుంచి, August 3rd నుంచి. అండ్ చార్మినార్ సెట్ ఒకటి అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్దగా చేస్తున్నారు అన్నట్టు. ఈ పర్టికులర్ షెడ్యూల్ దగ్గర 25 days ఉంటుందంట. ఈ షెడ్యూల్ ప్రభాస్ గారి పార్ట్ అంతా కంప్లీట్ చేస్తారు. అండ్ ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద షూట్ అయిపోతుందంట. ఈ సినిమాని ఖచ్చితంగా December 3rd నాడే రిలీజ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. అండ్ మైత్రి రవిశంకర్ గారు కూడా December 2nd నాడు ప్రీమియర్స్ పడతాయని చెప్తున్నారు. సో ఇవన్నీ ఓకే, మరి గ్లిమ్స్ వస్తుందా రాదా అనుకుంటే మాత్రం నాకు డౌట్ కొడుతుంది. అంటే
మొన్న రవిశంకర్ గారు డైరెక్ట్ స్టేజ్ మీదనే మేము December 3కి వస్తున్నాము, December 2 నాడు ప్రీమియర్ చేస్తాము, షూటింగ్ బాగా జరుగుతుంది, చాలా బాగా వస్తుందని చెప్పారు. అట్లాంటి సిచ్యువేషన్లో August 15కి గ్లిమ్స్ రాబోతుందని చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది లేదని నా ఫీలింగ్ అన్నట్టు. బట్ చెప్పలేదంటే రావట్లేదా? ఆర్ ఎల్స్ వీళ్ళ దగ్గర గ్లిమ్స్ రెడీ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. గ్లిమ్స్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది. అది కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఇంకా చెప్పలేదేమో నేను అనుకుంటున్నా. ఐఎమ్ థింకింగ్ వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు దేన్ని నమ్మకూడదని నేనైతే అనుకుంటున్నా. బట్ ఒకవేళ వస్తే మాత్రం August 14th, 15th మాత్రమే రావాలి. బికాస్ దట్ ఈస్ ద రైట్ టైమ్. ఎందుకంటే ఇది పేట్రియార్కల్ ఫిల్మ్ కాబట్టి ఇండిపెండెన్స్ డే రోజు వస్తే ఇంకా బాగుంటది. సో ఐ రియల్లీ హోప్ బాగుండాలని కోరుకుంటున్నా. మొన్న పోస్టర్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఎక్సైట్‌మెంట్ ఏ పెద్ద సినిమా మీద లేదు నాకు. చూద్దాం ఎట్లుంటదో. మీ థాట్స్ ఏంటి అసలు? ఫౌజీ వస్తదా గ్లిమ్స్ August 15th నాడు? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో వారణాసి గురించి మాట్లాడుకోవాలంటే ఏమేమో మాట్లాడుకోవాలి భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనకి డేట్ వచ్చేసి August 5th. ఈ పార్టీకి గనక వాళ్ళు అనౌన్స్‌మెంట్ ఇవ్వకపోతే ఐ డోంట్ థింక్ ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఉండదని నేను అనుకుంటున్నా. అట్లా అనుకున్నా గానీ వారణాసి ఎంత పెద్దగా ప్లాన్ చేస్తున్నారో కొత్తగా మళ్ళీ రాజమౌళి గారు చెప్తున్నారనమాట. వీలైనంత స్టోరీ చెప్పకుండా చూద్దామని ప్లాన్ చేస్తున్నాం. కాబట్టే మేము అట్లాంటి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేసినాము. ఈ పర్టికులర్ మూవీ వారణాసి నుంచి అంటార్క్టికా, ఆఫ్రికా, ఏన్షియంట్ రోమ్ మళ్ళీ వారణాసికి వస్తదంట. అంటే వీటి మధ్యలో ఇంకా చాలా ఉంటాయిలే. బట్టలు అనుకున్నా కానీ ఇంకా చాలా ఉంటాయి. అంటే ఏన్షియంట్ రోమ్ అంటే ఎందుకు సడన్ కరెక్టే, మనకు రామాయణానికి వెళ్తాం కదా కరెక్టే. మళ్ళీ ఏన్షియంట్ రోమ్కి వస్తున్నాం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అ స్మాల్ ఫిలిం, ఇట్స్ వెరీ వెరీ బిగ్ మూవీ. అండ్ మనకి ఇప్పటివరకు చూపించిన దాంట్లో ఏమీ లేదంట టెక్నికల్లీ. సో ముందు ముందు ఇంకా చాలా రాబోతుందంట. షూటింగ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అయిపోయిందంట. ఫుల్ ఫ్లెజ్గా October వరకు కంప్లీట్ అయిపోతుంది. కీరవాణి గారు September నుంచి ఆయన మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేస్తారంట. ఆల్మోస్ట్ January వరకు కంప్లీట్ చేసేస్తారు. April 2027 సినిమా రిలీజ్ అవబోతుంది. ఇది మాత్రం పక్కా. సో ఇట్లా అనుకున్నా కానీ ఏన్షియంట్ రోమ్ ఎందుకు వచ్చిందని అడిగితే మాత్రం నువ్వు ఏ ఫారెనర్నే అడుగు, ఏన్షియంట్ రోమ్ గురించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు రామాయణ, మహాభారత అండ్ ఆల్సో వేరే వేరే కథలు ఎలా ఉన్నాయో వాళ్ళకు కూడా ఏన్షియంట్ రోమ్ని చాలా బాగా వాళ్ళకి వాటి సిలబస్లలో, స్టోరీస్లలో, ముఖ్యంగా వాళ్ళ హిస్టరీలలో ఉంటుంది దాని గురించి మాట్లాడుకోవడం. సో నువ్వు డైరెక్ట్గా దాంతో కనెక్ట్ చేసిన ఇంకో సినిమా ఫస్ట్ వాళ్ళకి అదే తగ్గుతుంది. అమ్మ బాబా ఏం మీ సినిమాలో మాది పెట్టారా అన్నట్టు. మరి అంత ఓవర్ అయిపోయింది అనుకోకండి, బట్ స్టిల్ అట్లాంటిది ఒకటి ఉంటుంది. సో రాజమౌళి గారికి పర్ఫెక్ట్ తెలుసు భయ్యా దేన్ని పట్టుకోవాలని చెప్పేసి. He's doing it. So I'm really, really excited. My most anticipated movie of all time right now. మామూలు ఉండబోదు. April 2027 వేరే లెవెల్ ప్లానింగ్తో వస్తున్నారు. అప్డేట్ ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నా. మీ థాట్స్ ఏంటి దీని మీద కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం సండే నాడు లైవ్లో మాట్లాడేసుకుందాం. అండ్ గేమ్స్ ఆడుతున్నాను, నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలో కింద కామెంట్స్లో చెప్తా ఉండండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. దీనికి దానికి అన్ని కొట్టేసిన అన్ని వచ్చేసాయి, అన్నిట్లలో వీడియోలు వస్తాయి. సో బై మరి.